రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనర్ ఐపీఎస్ వివిధ గోరక్షక్ సంఘాల ప్రతినిధులతో బంజారాహిల్స్లోని టీజీఐసీసీలో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనరేట్ సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు తెలిపారు. ముఖ్యంగా గోరక్షకులు చట్టం పట్ల అత్యంత గౌరవంతో ఉండాలని, అక్రమ పశు రవాణాకు సంబంధించి తక్షణమే పోలీసులకు తెలియజేయాలే తప్ప ఏ పరిస్థితుల్లోనూ నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పశువధకు సంబంధించి ప్రజలు మనోభావాలు దెబ్బతీసేలా లేదా ఉద్రిక్తతలు పెంచేలా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేసేవారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించినట్లు వెల్లడించారు. వాలంటీర్లు చెక్పోస్టుల వద్ద పోలీసులతో కలిసి వెళ్లకూడదని, పశువుల ఫోటోలు తీయటం లేదా నిందితుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయటం వంటి పనులు చేయరాదని సూచించారు. పోలీసుల సమన్వయం కోసం ప్రతి సంఘం ఒక ప్రతినిధిని, సభ్యుల ఫోన్ నెంబర్లను పోలీసులకు అందజేయాలని, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో గోరక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులు ఉంచుకోకూడదని, పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించడం లేదా దారిలో అడ్డంకులు సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.